Hello students, welcome to Srinidhi Academy. Are you preparing for MCET examinations and do you want any preparation plan and any tips to prepare your own preparation plan? In this video, I will tell you how to create best study plan for MCET examinations. I am Karthik, your physics faculty from Srinidhi Academy. Welcome to the channel. If you are new to the channel, please do subscribe the channel. Don't forget to like and share the videos. If you have any comments or any doubts, please feel free to comment below. And we will start our discussion regarding how to create best study plan. So first thing what we have to do is understand the exam pattern and syllabus. This is the step 1 students. Okay na? So exam pattern ఎన్ని అవర్స్ ఉంటుంది, ఏం బిట్స్ వేస్తారు, బిట్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎంత, అండ్ 8 మార్క్స్ ఉన్నాయా లేవా, అండ్ సిలబస్ ఏంటి, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. థియరీ క్వశ్చన్స్ ఉంటాయా, న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయా, డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఫస్ట్. వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. అండ్ మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెసెస్ ఏంటి. సో సిలబస్లో ఎంత పర్సెంట్ మీకు బాగా వచ్చు, ఎంత పర్సెంట్ మీకు రాదు, అండ్ ఏది మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు, ఏది మీరు ప్రిపేర్ అవ్వలేరు. ఓకేనా? సో మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు గోల్స్ పెట్టుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? సో మీ గోల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే రియలిస్టిక్గా ఉండాలి. అంటే అవి పాసిబుల్ అయ్యే గోల్స్ ఉండాలన్నమాట. ఇంపాసిబుల్ ఇప్పుడు అరగంట టైం పెట్టుకున్నాం, అరగంటలో 10 చాప్టర్స్ నేను చదివేస్తానని గోల్ పెట్టుకున్నాను అనుకోండి, అవుతుంది అది? హాఫ్ అన్ అవర్ టైంలో 10 చాప్టర్స్ ఎవరన్నా కంప్లీట్ చేస్తారా? సో ఇట్ ఈస్ నాట్ అ రియలిస్టిక్ గోల్. దీనివల్ల ఏమవుతుంది, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వదు అది. దానివల్ల నాకేమవుతుంది, నా గోల్స్ అనేవి ఎప్పుడు రీచ్ అవ్వాలని చెప్పి నాకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండిపోతుంది. ఇంకా నేను ట్రై చేయడం మానేస్తాను. కాబట్టి మీ గోల్స్ అనేవి ఈజీగా ఉండాలి. అలా మరీ ఈజీ పెట్టుకోవద్దు. ఓకేనా? సో మిమ్మల్ని మీరు ఇంకా మీ యొక్క కెపాసిటీ ఏంటో మీకు మీరు తెలిసి ఉండాలి ఫస్ట్. యూ హ్యావ్ టు నో యువర్ కెపాసిటీ ఫస్ట్. దాని ప్రకారం మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఈజీగానే పెట్టుకోండి. ఈజీ పెట్టుకోవడం వల్ల మీకు పాజిటివ్నెస్ వస్తుంది అనమాట. సో మీకు మంచి కొంచెం ఎప్పుడైతే మనకి ఈజీగా కంప్లీట్ చేసామో, ఓకే నేను ఒకటి సాధించాను, ఒకటి కంప్లీట్ చేశాను అనే మంచి ఇంపాక్ట్ మీకు వస్తుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా? దానివల్ల మీరు కొంచెం తర్వాత కొంచెం మీడియం హార్డ్ పెట్టుకోండి, అంతేగాని టఫ్గా ఎక్కడ పెట్టుకోవద్దు. అండ్ మీరు టైం ప్లాన్ చేసేటప్పుడు కూడా బ్రేక్స్కి, రివిజన్స్కి, ఎగ్జామ్స్కి కూడా టైం ప్లాన్ చేసుకోండి. అట్లా మీరు ఒక స్టడీ షెడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అప్పుడు స్టడీ షెడ్యూల్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఏ సబ్జెక్ట్ ఎంత టైం చదవాలి, ఏ టైంలో చదవాలి, దాంట్లో ఏమేమి చదవాలి, ఓకేనా? రివిజన్కి ఎంత టైము, ఎగ్జామ్స్కి ఎంత టైము, బ్రేక్స్కి ఎంత టైము, సో నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు వాటిని డెవలప్ చేసుకోవడానికి ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్ ద రైట్ స్టడీ మెటీరియల్. అలాగే స్టడీ మెటీరియల్ విషయంలో ఏదో ఒకటి ఫాలో అవడానికి ప్రయత్నించండి. మల్టిపుల్ మెటీరియల్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎక్కడైనా అయ్యే కాన్సెప్ట్స్ బాగా రావాలి, ఫార్ములాస్ బాగా రావాలి, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ 3 ఫస్ట్ థింగ్. అవి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏదో ఒక మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? ఎవరో ఇచ్చిన మెటీరియల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వరు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఏదో ఒక దానికి ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేయండి, ఒక మెటీరియల్. తర్వాత అప్పుడు కావాలంటే ఇంకొక మెటీరియల్ ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉండాలి. ఏదో డెఫినేషన్ వచ్చి నాకు అంటే కాదు, అది నీకు అర్థం కాగలగాలి. దాని మీద ఏమైనా డౌట్ నువ్వు చెప్పగలగాలి, దాన్ని విజువల్గా అర్థం చేసుకోగలగాలి, విజువల్గా అప్లై చేయగలగాలి. ఓకేనా స్టూడెంట్స్? దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా? విద్యార్థి నిరంతరం చదువుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ టిప్ ఈజ్ రివైజ్ రెగ్యులర్. చెప్పే కదా, రివిజన్ అనేది బెస్ట్ కీ అనమాట. రివిజన్ లేకపోతే మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. మీరు ఒక 10 గంటలు చదివి ఉండొచ్చు, నన్ను రివైజ్ చేయలేదు అనుకోండి, ఒక 3 రోజులు మర్చిపోతారు. ఉపయోగం మీ 10 గంటల కష్టం వ్యర్థం అయిపోతుంది. సో ఎవ్రీడే మీరు రివిజన్కి కొంత టైం అలాట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? అది మాత్రం మర్చిపోతుంది. ఇది మాత్రం చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో ఆ రివిజన్ టైంలో కూడా ఇంకోటి చదువుదాం అనుకుంటారు, కానీ అసలు మీరు చదివి వేస్ట్ అయిపోతాయి, అది మీకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టేక్ మాక్ టెస్ట్స్. ఓకేనా? సో మాక్ టెస్ట్స్ ఇవ్వండి. దానివల్ల టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది, మీకు ఏ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉందో గ్రిప్ లేదో అర్థమవుతుంది. అవన్నీ మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ స్టే మోటివేట్. ఎట్ ద ఎండ్ మోటివేటెడ్గా ఉండండి, డిమోటివేట్ అవ్వద్దు, నెగిటివ్ థాట్స్ వద్దు. ఓకేనా స్టూడెంట్స్? అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో వీళ్ళ మీరు మంచి ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు మంచి స్టడీ ప్లాన్ని క్రియేట్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే? సో దట్స్ ఇట్. అండ్ ఈ ఛానల్లో మనకి full chapter videos, previous year questions, model papers, exam tips, everything is available. All links are in the description. And ఈ ఛానల్లో ఓన్లీ ఎంసెట్ కాదు, IIT NEET, విట్సెట్, పాల్సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్.
100% free. Subscribe the channel, press the bell icon and use the content. Okay students, so support చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్.